ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. కుంభరాశి స్నేహితులారా, ఒక క్షణం ఆగండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను అత్యంత శ్రద్ధగా వినండి. మీరు కుంభరాశి వారైతే జీవితంలో ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని అందరిలో ఉన్న ఎవరు అర్థం చేసుకోలేని తీవ్రమైన ఒంటరితనంతో మానసిక సంఘర్షణలతో అలసిపోయారు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయాలు ముమ్మాటికి మిమ్మల్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. రాబోయే 5 రోజుల్లో అలాంటి అద్భుతం జరగబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ ఈ వీడియోని మధ్యలోనే వదిలేస్తే బహుశా రాబోయే 5 రోజుల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అత్యంత అద్భుతమైన కర్మ విముక్తి సంకేతాన్ని మరియు దైవిక అవకాశాన్ని మీరు మీ చేతులతో చేజార్చుకున్నట్లే. ఎందుకంటే నేను ఈ రాబోయే 5 రోజులకు సంబంధించిన మీరు కలలో కూడా ఊహించని విచిత్రమైన సంఘటనల గురించి చెప్పబోతున్నాను. ముందుగా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లిని దయ చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తల్లి ఆశీస్సులు, శివుని యొక్క ఆశీర్వాదాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. మీ జీవితంలో రాబోయే కాలం ఏ దిశగా మలుపు తిరగబోతుందో, మీ కర్మబంధాలు ఎలా తొలగిపోనున్నాయో తెలిపే అత్యంత లోతైన అంతర్మదనం. కుంభరాశి వారి జాతకంలో ఇప్పుడు శనిదేవుని ప్రభావంతో ఒక శక్తివంతమైన కర్మయోగం పరిపూర్ణమవుతుంది. ఈ శుభవేళలో మీ రాశాధిపతి అయిన న్యాయాధిపతి శ్రీ శనీశ్వరుని అనుగ్రహంతో మీ జీవితంలో నిశ్శబ్దంగా ఒక మహా విప్లవాత్మక మార్పు మొదలవుతుంది. వీడియోలో మరింత ముందుకు వెళ్లే కొద్దీ మీరు ఊహించని సత్యాలు మీకు ఎదురవుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో చివరిలో మీకు ఆశ్చర్యం కలిగించే 2 విషయాలు చెప్తాను. కుంభరాశి వారి సహజ స్వభావం మరియు మానసిక స్థితి గురించి మాట్లాడితే లోకంలో అందరూ అనుకుంటారు వీరు చాలా దృఢమైన వారని, ఎవరి సహాయం అవసరం లేని స్వతంత్ర భావాలు కలవారని. అవును, అది 100% నిజమే. కానీ మీ గుండె లోతుల్లో గూడు కట్టుకున్న నిజమైన నిస్సహాయత, మీ మనసులోని ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనం బయట ప్రపంచానికి ఎప్పటికీ అర్థం కాదు. గత 7 సంవత్సరాలుగా లేదా అంతకన్నా ఎక్కువగా మీరు అనుభవించిన కర్మబంధాల ఒత్తిడి, నిందలు, అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు, మానసిక క్షోభ వర్ణనాతీతం. కుంభరాశి వారి మనసు ఒక అగాధమైన సముద్రం లాంటిది. లోకమంతా బాగుండాలని, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటారు తప్ప ఎవరికి హాని తలపెట్టాలని కలలో కూడా అనుకోరు. ఎవరి ప్రశంసల కోసమూ కాకుండా నిస్వార్థంగా నలుగురికి మార్గం చూపిస్తారు. కానీ ఈ సమాజంలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా? మీ జీవితంలో అందరికంటే ఎక్కువగా అపార్థం చేసుకోబడింది మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వారే. సమాజం చేతిలోనే దూరంగా నెట్టివేయబడింది మీరే. కష్టాలు వెన్నాడుతున్నప్పుడు సామాన్యులు నిరాశతో దైవాన్ని నిందిస్తారు. కానీ మీరు ఎంతటి ఘోరమైన శూన్యంలోకి నెట్టివేయబడినా, రాత్రులు నిశ్శబ్దంగా కన్నీరు మున్నీరైనా, మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ దేవుని ముందు శిరస్సు వంచి స్వామి, నా కర్మశేషాన్ని త్వరగా కరిగించు, నన్ను ధర్మ మార్గంలో నడిపించు అని ధైర్యంగా నిలబడ్డారు. అదే మీ ఆత్మశక్తికి తిరుగులేని నిదర్శనం. కుంభరాశి వారికి ఇప్పుడు రాబోయే రోజుల్లో కాలచక్రం పూర్తిగా అనుకూలంగా మారబోతుంది. గతంలో మీరు భరించిన ప్రతి నిందకు, మీ అంతరంగంలో రగిలిన ప్రతి ఆవేదనకు ఆ శని మహారాజు సమక్షంలో లెక్క పూర్తయింది. ఈ రాబోయే రోజుల్లో మీ ఇంట ఒక అద్భుతమైన మహోన్నత రక్షణ శక్తి ప్రవేశించబోతుంది. అవును, ఆ శక్తి ఎవరు, ఎలా పనిచేస్తుంది అనే విషయాలు మీలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అలాగే మీ జీవిత దిశను సమూలంగా మార్చివేస్తాయి. గత కొన్నేళ్లుగా శని భగవానుని ఈ దివ్య శక్తి మిమ్మల్ని నిశ్శబ్దంగా నడిపిస్తూనే ఉంది. మీరు భవిష్యత్తు శూన్యమైపోయిందని దిక్కుతోచక అర్ధరాత్రిళ్ళు మేల్కొన్నప్పుడు, ఆత్మీయులే మిమ్మల్ని అంటరాని వారిలా చూసినప్పుడు, తీవ్రమైన ఆర్థిక స్తంభనతో అల్లాడినప్పుడు ఈ కర్మరక్షణ శక్తి మీకు అదృశ్యంగా తోడుండి మీ మనోధైర్యం కూలిపోకుండా కాపాడింది. ఈ శక్తి మిమ్మల్ని శిక్షించడానికి రావడం లేదు. మీ జీవితంలో పేరుకుపోయిన పాత కర్మల నెగిటివిటీని, అసూయపరుల విషపూరిత దృష్టిని సమూలంగా తుడిచిపెట్టి మీ జీవితంలో గౌరవాన్ని, అఖండ మనశ్శాంతిని, సుస్థిరమైన ఉనికిని ప్రసాదించడానికి రాబోతుంది. ఆ రుద్రశక్తి మీ ఇంట ప్రభావితమైన క్షణం నుండి మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారంతా నివ్వెరపోక తప్పదు. ఈ రాబోయే రోజు మీ జీవితంలో 2 విభిన్నమైన ధర్మాలు ఒకేసారి సాగబోతున్నాయి. ఒకవైపు న్యాయదేవుని శక్తి మీ ఆగిపోయిన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంటే, మరొక వైపు మిమ్మల్ని వెనుక నుండి దెబ్బతీసి ఆనందించిన వారి, మీ నిజాయితీని వాడుకొని విసిరేసిన వారి పతన కాలం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు కూలిపోతారని, తిరిగి లేవలేరని ఎగతాళి చేసిన అవకాశవాదులు, స్వార్థపరులు ఇప్పుడు మీ స్థిరత్వాన్ని చూసి ఆందోళన చెందకుండా ఉండలేరు.
ఎందుకంటే న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు ఎవరి పక్షాన నిలబడతాడో వారిని కాలం కూడా ఏమీ చేయలేదని శత్రువులకు అర్థమవుతుంది. ఇంతటి సంక్షోభం నుండి వీరు ఎలా స్వశక్తితో నిలబడ్డారు, వీరి ఆలోచనలకు మళ్ళీ ఇంతటి గుర్తింపు ఆధిక్యత ఎలా వస్తుంది అని వారు లోపల కుమిలిపోతారు. దుర్మార్గులకు దక్కే అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? వారు మీ ఉనికిని తుడిచిపెట్టాలని చూసిన చోటే మీరు పర్వతంలో గంభీరంగా స్వాభిమానంతో విజేతగా నిలబడమే. కుంభరాశి వారికి రాబోయే కాలం అలాంటి ఒక చారిత్రాత్మక పునరుజ్జీవాన్ని అందించబోతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన హెచ్చరికను అత్యంత జాగరూకతతో వినండి. రాబోయే రోజుల్లో మీ నూతన ఆవిష్కరణలు, మీ స్వతంత్ర ఎదుగుదలను చూసి మేధోపరమైన సరికొత్త విరోధులు పుట్టుకురాబోతున్నారు. అయితే వారు ఎలాంటి నయవంచన రూపంలో వస్తారు, మిమ్మల్ని ఏ విధంగా దెబ్బతీయాలని చూస్తారు అనేది రాబోయే రోజుల్లో మీకే అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. కానీ దీనికి మీరు ఏమాత్రం చలించాల్సిన పని లేదు. ఎందుకంటే వారి కుతంత్రాలు, వ్యూహాలు మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ కాలభైరవుని యొక్క శక్తి మిమ్మల్ని కవచంలా అడుగడుగున రక్షిస్తుంది. గుర్తుంచుకోండి, మీ వెనుక నిలిచి మిమ్మల్ని నడిపిస్తున్నది మామూలు శక్తి కాదు, సమస్త అధర్మాన్ని, నెగిటివ్ శక్తులను భస్మం చేసే అపారమైన న్యాయశక్తి. అది మీకు, మీ ఆత్మగౌరవానికి తిరుగులేని రక్షణ వలయంలో మారబోతుంది. రాబోయే రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో సుస్థిరమైన ఆర్థిక భద్రతకు ఏ లోటు ఉండదు. అంటే దీని అర్థం ఏదో ఆకాశం నుండి అకస్మాత్తుగా ధనరాశులు రాలి పడతాయని కాదు. దాని అసలు అర్థం ఏమిటంటే ఎన్నో ఏళ్లుగా స్తంభించిపోయిన మీ కష్టార్జితం తిరిగి చేతికి అందడం, మీ మేధస్సుకు తగ్గ బహుళ ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, స్వశక్తితో నిర్మించుకున్న సంపద సుస్థిరంగా నిలబడడం మరియు ఊహించని ఆకస్మిక నష్టాలు పూర్తిగా ఆగిపోవడం. ఇప్పటిదాకా మీ స్థితి ఎలా ఉందంటే మీరు 10 మందికి ఉపయోగపడేలా సంపాదించిన కర్మ ప్రభావం వల్ల ఆ ధనమంతా అర్హత లేని వారికి, అనుకోని బాధ్యతలకు, వృధా నష్టాలకే హారతి కర్పూరంలో కరిగిపోయేది. కానీ ఈ రాబోయే కాలం కేవలం ధన ప్రవాహాన్ని మాత్రమే కాదు, జీవితానికి అత్యంత కీలకమైన స్థిరత్వాన్ని కూడా తెస్తుంది. అంతరంగంలో ప్రశాంతత పెరుగుతుంది, మేధస్సుకు సరైన గుర్తింపు, ఆత్మ సంతృప్తి, స్వతంత్ర జీవనం బలపడతాయి. కాకపోతే ఈ కీలక సమయంలో మీరు ఒక అత్యంత ముఖ్యమైన సూత్రాన్ని శిరసా వహించాలి. మీకు ఏదైనా గొప్ప ఆలోచన వచ్చినా, భవిష్యత్ ప్రాజెక్టులు మొదలైన నూతన అవకాశాలు అంది వచ్చినా ఆ విషయాలను అందరి ముందు ప్రదర్శించి గొప్పలు చెప్పుకోకండి. చాలా మంది కుంభరాశి వారు తమ భవిష్యత్ ప్రణాళికలను ఆవేశంలో ఇతరులతో పంచుకొని తమ విలువైన ఆలోచనలను ఇతరుల వరం చేస్తారు. ఎలాంటి అవకాశం వచ్చినా ముందుగా పరమశివునికి నమస్కరించి ప్రశాంతమైన ఏకాంతంలో కూర్చుని లోతుగా విశ్లేషించండి. తొందరపాటు ప్రకటనలతో మీ అదృష్టానికి మీరే అడ్డంకులు సృష్టించుకోవద్దు. అయితే కుంభరాశి వారు గతంలో మీరు ఎవరినైతే మీ ఆలోచనలను పంచుకుని ప్రాణమిత్రులను చేసుకున్నారు, ఆపదలో అండగా నిలుస్తారని గుడ్డిగా ఎవరినైతే నమ్మారో వారు ఈ క్లిష్ట సమయంలో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టి వారి ముఖాన్ని చాటేస్తారు. వారి నుండి మీకు కనీస నైతిక మద్దతు కూడా దక్కలేదు. కానీ వీరితో నాకు ఎప్పటికీ మంచి జరగదు, వీరు చాలా కఠినాత్ములు అని మీరు ఇన్నాళ్ళు ఎవరినైతే దూరంగా ఉంచారో సరిగ్గా ఈ సంక్షోభ సమయంలో వారే ఒక అదృశ్య మార్గదర్శిలో వచ్చి మీకు సరైన పరిష్కారాన్ని, సాయాన్ని అందిస్తారు. ఆ కర్మచక్రమే వారి ద్వారా మీ జీవితంలో కొత్త వెలుగును నింపబోతుంది. శని భగవానుడు ఫలితాలను ఇచ్చే విధానం విలక్షణంగా ఉంటుంది. అందుకే లౌకిక మనుషులపై అతిగా ఆధారపడడం మానేయండి. గతంలో ఒక ఉన్నతమైన సిద్ధాంతాన్ని, గాఢమైన అనుబంధాన్ని లేదా విలువైన ప్రాజెక్టును కోల్పోయి అయ్యో నా శ్రమంతా వృధా అయిపోయింది అని ఈనాటికి ఆ నిరాశలో కుమిలిపోతున్నారా? ఆ గతాన్ని ఇకనైనా నిర్దాక్షిణంగా వదిలేయండి. ఎందుకంటే శని యొక్క కర్మచక్రం మిమ్మల్ని పాత వ్యవస్థల నుండి విడదీసి సరికొత్త ప్రపంచాన్ని నిర్మించేందుకు ఆ పరిస్థితులను కల్పించింది. అది మీ ఆత్మ పరిపక్వతకు జరిగిన ఒక అనివార్య ప్రక్రియ. ఇక కుంభరాశి వారు తమ జీవితంలో ఇప్పటి వరకు చేసిన కొన్ని మేధోపరమైన తప్పుల గురించి నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజం బాగుపడాలని, తోటివారు ఎదగాలని వారు స్వయంగా నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా మీరే వారి స్థానంలో ఉండి సరిదిద్దాల్సిన అవసరం వచ్చింది. ఇది మీకు చాలా దెబ్బలు తిన్నాక అర్థమైంది. ఎవరి కర్మను వారికే వదిలేయాలి అని, ఎవరి పరిమితులను వారికే వదిలేయండి. ప్రతి సమస్యను మీరే భుజాన ఎత్తుకొని సరిచేయాలని చూడకండి. నిజంగా న్యాయం ప్రమాదంలో పడి మీ ప్రమేయం అనివార్యమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. అంతేగాని మీ విలువైన సమయాన్ని, కెరీర్ను, వ్యక్తిగత ప్రశాంతతను పక్కన పెట్టి అందరికీ దిశానిర్దేశం చేస్తూ పోతే చివరకు అదే మనుషులు మిమ్మల్ని ఒక భావోద్వేగాలు లేని సిద్ధాంతకర్తలా చూసి ఒంటరిని చేస్తారు. ఇప్పటికీ మీ మంచితత్వానికి తగిన గౌరవం దక్కడం లేదు. ఇకనైనా వాస్తవంలోకి రండి.
మీరు చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా? మీ లోతైన జ్ఞానాన్ని గ్రహించే స్థాయి లేని అజ్ఞానుల వద్దకు వెళ్లి ఉచిత సలహాలు ఇవ్వడం, వారి చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించడానికి మీ మేధస్సును వృధా చేయడం, ఎదుటి వారి కపటాన్ని గుర్తించిన పెద్ద మనసుతో క్షమించి వదిలేస్తుంటే జనాలు మిమ్మల్ని చేతకాని వారిలా భావించారు. చివరికి వారు తమ స్వార్థాన్ని నెరవేర్చుకొని మీ విలువలను హేళన చేశారు. అలాగే అనవసరమైన మొహమాటాలకు పోయి మీ మనసు అంగీకరించకపోయినా కొన్ని బాధ్యతలకు అంగీకారం తెలపడం ఇకనైనా తక్షణమే ఆపండి. కొన్ని చోట్ల నిర్మోహమాటంగా ఇది నా వల్ల కాదు అని చెప్పడం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆ భారం విలువ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇతరుల బాధ్యతలను మోయడం వల్ల మీరు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా తీవ్రమైన అలసటకు గురవుతున్నారు. మీకు ఎముకలు, కీళ్లు, వాతతత్వానికి మరియు దీర్ఘకాలికమైన కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. శనివారం పెరిగినప్పుడు పాదాల నొప్పులు, మోకాళ్ళ సమస్యలు, రక్త ప్రసరణలో అసమతుల్యత, తీవ్రమైన తలనొప్పి, శరీరం మొద్దుబారడం వంటి సమస్యలు వేధిస్తాయి. ఇదంతా మీ శరీరాన్ని పట్టించుకోకుండా నిరంతరం అంతులేని ఆలోచనలతో గడపడం వల్లే జరిగింది. అయితే రాబోయే రోజుల్లో శని అనుగ్రహంతో మీ శారీరక రుగ్మతలు నియంత్రణలోకి వస్తాయి. అలాగే భవిష్యత్తు గురించి, తమ సిద్ధాంతాల గురించి సందిగ్ధతలతో రాత్రులు మేల్కొని కుంభరాశి వారికి గొప్ప స్పష్టత, ఉపశమనం లభించబోతుంది. అన్ని భయాలు తొలగి సరికొత్త కార్యాచరణ మొదలవుతుంది. అయితే ఈ రాబోయే రోజుల్లో ఒక దివ్యమైన కర్మశక్తి మీకు తీవ్రమైన నిశ్శబ్ద సమయాల్లో అర్ధరాత్రి పూట ఒక అంతర్గత ప్రేరణగా అనుభవ పూర్వకంగా గోచరించబోతుంది. అవును, నిశ్శబ్ద వేళల్లో మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు లేదా సుదూర ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆ దైవిక స్పర్శ ఒక శక్తిగా మీ అంతరంగంలోకి ప్రవేశించి అద్భుతమైన మార్పును కలిగిస్తుంది. అసలు ఏం జరుగుతుందో మీ బుద్ధికి అసలు అర్థం కాదు. ఇలాంటి అనుభూతి జీవితంలో సరికొత్త మలుపు వద్ద మరొకసారి సంభవిస్తుంది. అది మీరు ఒక కొత్త నిర్ణయం తీసుకుని కఠిన సమయంలో జరగవచ్చు. ఆ అనుభవం కలిగినప్పుడు ఏదో తెలియని అలజడితో భ్రాంతి అనుకొని మీరు ఆందోళన చెందవచ్చు. కానీ మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మిమ్మల్ని మేల్కొల్పుతున్నది మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుని దివ్య సంకల్పం కాబట్టి సమస్య, భయాలను మనసు నుండి తుడిచిపెట్టండి. రాబోయే రోజుల్లో మీకు కొన్ని ధర్మ పరీక్షలు కూడా ఎదురు కావచ్చు. ఒకవేళ మీ మార్గంలో శారీరక వైకల్యం ఉన్నవారు, ముసలివారు లేదా కటిక దరిద్రంలో ఉన్న నిస్సహాయులు ఎదురై సహాయం అర్థించినప్పుడు వారిని తృణీకరించకండి, విసుక్కోకండి. ఖాళీ చేతులతో పంపవద్దు. ఏ అభాగ్యుని రూపంలో శనిదేవుడు మీ ధర్మనిష్టను పరీక్షిస్తాడో ఎవరికీ తెలియదు. మీ తాహతు కొద్దీ వారికి కడుపు నిండా అన్నము, అవసరమైన సాయము చేసి పంపండి. అలా సాయం చేసేటప్పుడు, స్వామి, ఇది నా కర్మ పరిహారార్థం నీకు సమర్పిస్తున్నాను, నాలోని అహంకారాన్ని తొలగించి సత్య మార్గంలో నన్ను నడుపు అని ప్రార్థించండి. కొన్నిసార్లు అదృష్టం సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేసే నిస్వార్థ సేవ వల్ల జాగృతం అవుతుంది. ఆ నిస్వార్థ కర్మయే మీ గ్రహ పీడలను, దుష్ట శక్తుల ప్రభావాన్ని సమూలంగా దహించి వేస్తుంది. ఇక్కడ కుంభరాశి వారు ఒక పరమ ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తించాలి. బాహ్య ఆర్భాటాల కోసం, సమాజానికి చూపించుకోవడం కోసం చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అహంకారాన్ని, భ్రమలను త్యజించి సంపూర్ణ శరణాగతితో నిష్కామ కర్మను ఆచరించినప్పుడే ఆ శనీశ్వరుని, పరమశివుని పరిపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆధ్యాత్మికత అంటే బాహ్య ప్రదర్శన కాదు, అది మన ఆత్మ పరిశుద్ధి. ధ్యానంలో కూర్చున్న దైవ సన్నిధిలో ఉన్న స్వామి, నా కర్మలన్నిటినీ నీకే అర్పించి నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అనే నిశ్చలమైన సమర్పణాభావం ఉండాలి. ఎప్పుడైతే ఈ కర్మల్లో స్వార్థం లేకుండా ఉంటుందో, ఆ స్వార్థం మొత్తం నశిస్తుందో, అప్పుడే మీ చుట్టూ ఉన్న చెడు కర్మలు తొలగిపోయి దైవిక చైతన్యం మీ జీవితంలో స్థిరపడుతుంది. అయితే ఈ పరివర్తన కుంభరాశి వారందరికీ ఒకేసారి జరగదు. అవును, మీరు కుంభరాశి వారు అయినప్పటికీ అందరికీ యోగం ఒకేలా అవ్వదు. ఎవరైతే తమ కర్మను సక్రమంగా అనుభవించి ధర్మం తప్పకుండా ఉంటారో వారికి మాత్రమే ఈ కాలం వర్తిస్తుంది. ఎందుకంటే ఇది శనిదేవుని న్యాయ చక్రం. ఇందులో మీ సమయం ఆసన్నమయ్యే వరకు సంయమనం పాటించాలి. మీ వంతు వచ్చినప్పుడు ఏ శక్తి మీ ఉన్నతిని అడ్డుకోలేదు. అయితే చిన్నపాటి నిర్లక్ష్యం, అహంకారం వల్ల గొప్ప అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన సూచనలన్నీ అత్యంత నిష్ఠతో పాటించండి. మంచి కర్మలను చేస్తూ పోతే ఆ పరమాత్మ ఈ రోజైనా రేపైనా మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలపై నిలబెడతాడు. గుర్తుంచుకోండి, కుంభరాశి వారు మీ గృహంలో శనిదేవుని శాంతిని, స్థిరమైన పురోగతిని నిలుపుకోవడానికి చిన్న పరిహారాలు చేయండి. ప్రతి శనివారం లేదా నిత్యం సాయంత్రం వేళ మీ పూజా మందిరంలో నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో ఒక దీపం వెలిగించండి.
వెలిగించండి. ఆ దీపం ముందు ప్రశాంతంగా కూర్చొని, హే మహాదేవ, కర్మ బంధాల నుండి నాకు విముక్తిని ప్రసాదించు. ఓ శనిదేవ, నాలోని అజ్ఞానాన్ని తొలగించి స్థిరమైన ప్రగతిని, ధర్మబుద్ధిని ప్రసాదించు. హనుమ, నా మనసుకు అపారమైన ధైర్యాన్ని ఇచ్చి శత్రు భయాలను పటాపంచలు చెయ్యి అని వేడుకోండి. ఆ తరువాత 11 సార్లు ఓం నమ శివాయ, మరొక 11 సార్లు హనుమాన్ చాలీస లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ మరియు 11 సార్లు ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని జపించండి. అలాగే మీ నివాసంలో బరువులు తక్కువగా ఉండాల్సిన చోట ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచి బరువులు లేకుండా ప్రశాంతంగా ఉంచుకోండి. ఇది మీ చుట్టూ ఒక తిరుగులేని అదృశ్య రక్షణ కవచాన్ని నిర్మిస్తుంది. కుంభరాశి జాతకులకు శని భగవానుని సందేశం ఎల్లప్పుడూ ఒకటే: నీవు కర్మను నమ్ముకో, బాహ్య ప్రశంసల కోసం పాకులాడకు, అబద్ధానికి తలొగ్గకు, ధర్మాన్ని వీడకు, అంతులేని ఓర్పుతో ఉండు. నీ ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అత్యంత ఘనంగా సమాజం తలదించేలా నీకు అందిస్తాను. గతంలో చేసిన గొప్ప ఆలోచనలకు తగిన గుర్తింపు రాకపోవచ్చు, కానీ విశ్వం ఖాతాలో నీ నిజాయితీ ఎప్పటికీ వృధా కాదు. ఇప్పుడు చెప్పే ఒక కథను శ్రద్ధగా వినండి. ఒక శిల్పి ఎంతో ఏకాగ్రతతో ఎవరూ చూడని ఒక రాతిని తెచ్చి కొండ గుహలో నిశ్శబ్దంగా శిల్పంగా చెక్కుతూ ఉండేవాడు. జనాలు అతన్ని చూసి జనావాసాల్లో అందరికీ తెలిసేలా, విగ్రహాలు చెక్కక ఈ చీకటి గృహలో నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు, నీ ప్రతిభను ఎవరు గుర్తించరు అని ఎగతాళి చేసేవారు. కానీ అతను ఆ మాటలను పట్టించుకోకుండా ఏళ్ల తరబడి తన సాధనను కొనసాగించాడు. ఒకరోజు ఒక మహా సామ్రాజ్యపు చక్రవర్తి ఆ మార్గంలో వెళ్తూ గృహలోని ఆ అద్భుత శిల్పాన్ని చూసి నివ్వెరపోయి ఆ శిల్పిని తన ఆస్థాన ప్రధాన శిల్పిగా ప్రకటించి అత్యున్నతమైన సత్కారం చేశాడు. అప్పుడు జనాలు, ఒక్క రాత్రిలో నీ తలరాత మారిపోయింది అన్నప్పుడు ఆ శిల్పి నవ్వి, నా తలరాత చక్రవర్తి వచ్చిన రోజు మారలేదు. ఏ రోజైతే లోకం నన్ను విమర్శించినా నా సాధనను ఆపకుండా ఏకాగ్రతతో నా పనిని కొనసాగించానో ఆ రోజే నా విజయం మొదలైంది అన్నాడు. కుంభరాశి వారికి రాబోయే రోజులు కూడా సరిగ్గా అలాగే ఉండబోతున్నాయి. మీ ప్రతిభను గుర్తించే సమయం అత్యంత సమీపంలో ఉంది. మీ సుదీర్ఘ నిరీక్షణకు, మేధో మదనానికి తగిన ప్రతిఫలం అతి త్వరలోనే దక్కబోతుంది. రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి 5 రకాల విముక్తులు కలగబోతున్నాయి. మొదటిది, ఏళ్ల తరబడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, ఆగిపోయిన పనులు, ఇవన్నీ సరికొత్త మార్గాల ద్వారా మీ కష్టాలు మొత్తం తీరి ఊహించని విధంగా నూతన జీవనోపాధి కలుగుతుంది. మీ మనసులో రగిలే నిరంతర ఆలోచనల అలజడి తగ్గి మనసుకు అద్భుతమైన స్థిరత్వం లభిస్తుంది. మీ ఆలోచనలకు, ప్రణాళికలకు ఉన్నత స్థాయి గుర్తింపు మరియు మీరు ఊహించని విధంగా డబ్బు రాబోతుంది. కష్టకాలంలో మీకు ధైర్యం చెప్పి మీ వెనుక నిలబడడానికి కొత్త వ్యక్తులు మీ చుట్టూ నిలబడతారు. గతంలో ఎవరైతే మీ స్థాయిని చూసి మిమ్మల్ని వెక్కిరించారో వారే ఇప్పుడు తలదించుకునే సమయం రాబోతుంది. మీరు మీ ఉన్నత వ్యక్తిత్వాన్ని శిఖరంలో నిలబెట్టుకోబోతున్నారు. ఈ 5 మార్పులు మీ జీవితం సరైన గమ్యస్థానానికి చేరుకుంటుంది అని చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు ఇవే. ఇప్పటి వరకు ఏది జరిగినా రాబోయే రోజుల్లో మీరు మీ గుండెపై చెయ్యి వేసుకొని ఒకే ఒక ప్రతిజ్ఞ చేయండి: నేను అశక్తుడిని కాను, నా కర్మ నెరవేరే సమయం మాత్రమే కఠినంగా ఉంటుంది. ఇప్పుడు నా కాలం మారుతుంది. శనిదేవుని న్యాయం నా వెంటే ఉంది. కుంభరాశి వారు గ్రహించవలసిన పరమ సత్యం ఏమిటంటే, అగ్నిలో కాలినప్పుడే బంగారం స్వచ్ఛంగా మారుతుంది. ఒత్తిడిని భరించినప్పుడే కర్బనం వజ్రంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి బాధ, ఎదుర్కొన్న ప్రతి తిరస్కరణ మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. భవిష్యత్తులో మీరు అందుకోబోయే అపారమైన విజయాన్ని, నాయకత్వాన్ని నిలబెట్టుకునేలా మీ ఆత్మను ఉక్కులా తీర్చిదిద్దడానికి వచ్చాయి. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, కుంభరాశి వారు రాబోయే రోజుల్లో గంభీరంగా, స్థిర చిత్తంతో, ఆధ్యాత్మిక నిష్ఠతో వ్యవహరించండి. క్షణికావేశాలకు తావివ్వకండి. మీ స్వతంత్ర ఆలోచనలకు, వ్యక్తిగత పురోగతికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం శం శనేశ్వరాయ నమః, ఓం నమ శివాయ, తల్లి నీ దయ మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. అలాగే జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వారి యొక్క చల్లని చూపు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. శుభం.